ఈరోజు టాపిక్ ఏంటి అంటే 10th పిల్లల కోసం మోటివేషనల్ వీడియో. ఎందుకు అంటే పిల్లలు టెన్షన్స్తో ఉంటారు. ఎగ్జామ్ బాగా రాసాం, బాగా రాయలేదని ఇబ్బంది పడిపోతుంటారు. ఇంట్లో మదరు ఫాదర్కి చెప్తే ఏమనుకుంటారు. స్కూల్కి టచ్లో లేకుండా ఎందుకు ఎక్కువసేపు ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉంటారు ఈ 1 వీక్ అంతా. అలాంటి వాళ్ళ కోసం మంచి కథ చెప్తాను. ఇవాళ కూడా నేను ఒక గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చక్కగా వాళ్ళకి మోటివేషనల్ ఇచ్చి బాగా చదువుకోమని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చాను. మరి మీరు కూడా మన ఫాలోవర్స్ ఉంటారు, యూట్యూబ్లో చాలామంది పిల్లలు ఉంటారు, అందరూ చూడాలి కదా ఈ వీడియో. అయితే టాపిక్లోకి వెళ్ళిపోతే మంచి వీడియో చెప్తా, మంచి కథ కూడా. ఒక స్టూడెంట్ బెంచ్ మీద కూర్చుని స్కూల్లో బాధపడుతూ ఉంటాట. సార్ అడుగుతారట ఏమని అంటే, రే ఎందుకురా బాధపడుతున్నావు నువ్వు అని. సార్ ఎంత చదివినా ఎంత మార్కులు బాగా తెచ్చుకోవాలన్నా నా వల్ల అవ్వట్లేదు, ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను, అదేంటో నాకు తెలియట్లేదు సార్, అది నాకు అర్థం కావట్లా. అందరూ చూసి ఇంత కష్టపడతావు, నువ్వేంట్రా మంచిగా మార్కులు రావు నీకు అని చెప్పి క్లాస్లో ఫ్రెండ్స్ కూడా నన్ను చూసి నవ్వుతున్నారు అని చెప్తాట. అప్పుడు వెంటనే సార్ అంటారట, అవునా అయితే బాధపడ మాకు, ఒక పంచి ఈ గ్లాస్లో వాటర్ ఉంది కదా, ఈ వాటర్ తీసుకెళ్ళి చక్కగా స్కూల్ అంతా రౌండ్గా తిరిగేసిరా, అన్ని క్లాస్ రూమ్ ముందు నుంచి కాంపౌండ్ అంతా తిరిగేసిరా అని చెప్తారట సార్. సరే సార్ చక్కగా గ్లాస్లో నీళ్ళు తీసుకుని సార్ చెప్పినట్టు తిరగడానికి వెళ్తాట. మొత్తం చూసి వస్తాడు, కాంపౌండ్ అంతా తిరిగేసి అన్ని క్లాసుల ముందు నుంచి తిరిగి వస్తాడు స్టూడెంట్. తిరిగి రాగానే అప్పుడు ఏమవుతుందంటే, సార్ అక్కడ గ్లాస్ పెట్టు అంటారట. ఇప్పుడు చెప్పు నువ్వేం అబ్జర్వ్ చేసావు అంటే, సార్ నన్ను చూసి చాలామంది నవ్వారు, చాలామంది హేళనగా మాట్లాడారు, చాలామంది ఏంట్రా వీడి గ్లాస్ పుచ్చుకు తిరుగుతున్నాడు అన్నాడు, చాలామంది ఆశ్చర్యంగా చూశారు, ఇలా ఇవన్నీ జరిగినాయి సార్ అని చెప్పాట. దాని తర్వాత మళ్ళీ సారు ఇంకో గ్లాస్ వాటర్ ఇస్తారట. ఇచ్చి ఈ గ్లాస్లో వాటర్ ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా నువ్వు మొత్తం స్కూల్ తిరిగిరా ఇందాకట్లాగానే అంటారట. స్టూడెంట్ వెంటనే సరే సార్ అని చెప్పి మళ్ళీ వాటర్ గ్లాస్ తీసుకుని తిరిగి సార్ దగ్గరికి వస్తాడు. సార్ అన్నట్ట ఇక్కడ పెట్టు అన్నట్ట. ఇందాక గ్లాస్లో వాటర్ ఏంట్రా సగమే ఉన్నాయి, ఇప్పుడు గ్లాసులో నీళ్ళు ఏంటన్నా ఫుల్గా ఉన్నాయంటే, ఇందాక అందరినీ చూస్తూ గ్లాసులో నీళ్ళు ఎలా ఉన్నాయో చూసుకోలేదు సార్ నేను, ఇప్పుడైతే ఒక చుక్క కింద పడకుండా గ్లాస్ వంక చూశాను కాబట్టి నీళ్ళు ఉన్నాయన్న. సరే ఇప్పుడు చెప్పు ఎవరెవరు చూసి నిన్ను నవ్వారు, ఎవరెవరు నిన్ను చూసి హేళన చేశారు, ఎవరెవరు నిన్ను ఆశ్చర్యంగా చూశారు, ఎవరెవరు నిన్ను పట్టించుకోలేదు చెప్పంటే, ఏమో సార్ నేను అసలు వాళ్ళెవరిని చూడలేదు, గ్లాసులో నీళ్లు పడకుండా కింద తెమ్మన్నారు కదా ఒక డ్రాప్ కూడా, అందుకని నేను గ్లాస్ వంక దృష్టి పెట్టాను తప్ప ఈ హేళనగా మాట్లాడే వాళ్ళు నవ్విన వాళ్ళు వీళ్ళందరినీ నేను ఎక్కడ చూడలేదు సార్ అన్నట్ట. అదిరా లైఫ్ అంటే. మనం ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ రీచ్ అయ్యేదాకా మనం చదువుకోవాలి, కష్టపడాలి, మార్కులు తెచ్చుకోవాలి, తగ్గినప్పుడు దాన్ని ఎలా పెంచుకోవాలో చూసుకోవాలి. అంతేగాని నువ్వు ప్రతి దానికి నువ్వు పక్కవాడి మార్కులతోనూ పక్క వాళ్ళతోనూ పోల్చుకుంటూ పోతుంటే నువ్వు ఆ గోల్ చేరుకోలేవు అని చెప్తారట సార్. అది ఈ కథలో నీతి. మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా, ఎగ్జామ్కి వెళ్ళాలన్నా, లైఫ్లో ముందుకెళ్ళాలన్నా పక్క వాళ్ళ మీద ఎదురుకుండా వాళ్ళ మీద దృష్టి పెట్టుకోకుండా మన లైఫ్లో మనం ఎలా సక్సెస్ అవ్వాలి అని ఆ గోల్ పెట్టుకుంటే లైఫ్లో సక్సెస్ సాధిస్తాం ఖచ్చితంగా. అందుకని 10th క్లాస్ పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, మీరందరూ చక్కగా మీకు ఏది సబ్జెక్టు బాగా వచ్చో ఎట్లా వచ్చో అంతా ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్స్ అన్నీ ఒకలాగానే ఉంటాయి, కానీ ఎక్కడైనా సరే 2-3 సార్లు క్వశ్చన్స్ చదువుకోండి. బిట్స్ కూడా అలాగే ఉంటాయి, అన్నీ ఒకే రకంగా ఏంటి మనకు అర్థమైనట్టు మనకు వచ్చినట్టు. కానీ ప్రతిదీ 4-5 సార్లు క్వశ్చన్ పేపర్ చదువుకున్న తర్వాత స్టార్ట్ చేయండి ఎగ్జామ్ రాయటం. మళ్ళీ ఆ పెన్ను వెనక్కి తిరగకూడదు, తప్పులు కొట్టేయకూడదు, పేపర్ నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ 10th క్లాస్ పిల్లలందరికీ. చక్కగా మంచి మార్కులు తెచ్చుకోండి. మార్కులు వచ్చిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారా, స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారు, నేను వెనకబడిపోతున్నానని ఎవ్వరు అనుకోవద్దు. ప్రతి మనిషి లైఫ్లో ఏదో ఒక గోల్ సాధిస్తారు, దానికోసం మీరు వెయిట్ చేయండి. ఓకేనా?